బాహుబలి అనే సినిమా చేసి శివయ్యని ఒక ప్రపంచ వేదిక మీదకి తీసుకుపోయిన వ్యక్తి ఆయన అని మాట్లాడుతున్నారు. వీడా బొడ్డు కోసి బొట్టు పెట్టినట్లు మా ధర్మానికి వీడికన్నా ముందు వందల కొద్ది చూడండి తెలుగు సినిమాలు. శివయ్య మీద వేలాది సినిమాలు ఉన్నాయి, లక్షలాది పాటలు ఉన్నాయి. అసలు ఆ భక్తి చిత్రాలు ఎక్కడ, పోలిక ఎక్కడ? నేను ఒక్కడే చెప్తున్నాను, నీకు ఇంకొకసారి మర్యాద ఉండాలంటే నీకు పత్వానే జారీ చేస్తాం. వీడే కాదు, ఎవ్వడు సినిమా ఫీల్డ్లో ఉన్నా మా ధర్మానికి అవమానకరంగా ఎట్లయితే మీరు ఇస్లాంని గౌరవించుకుంటా భయపడకుండా ఉత్సవం పోసుకుంటున్నారో అట్లుండకపోతే ప్రతి ఒక్కరికి ఇస్తున్న వార్నింగ్ ఇక్కడ నుంచి. ఎన్నొద్దులు చులకన చూస్తారా మా హిందువుల్ని మీరు? ఏమంటే చులకన, మా దేవుళ్ళు అంటే చులకన, కానీ మా సొమ్ములు కావాలా? ఎందుకురా మీకు స్పెషల్ షోలు పెట్టుకుంటా 100 రూపాయల టికెట్ 1000 రూపాయలు అమ్ముకుంటే మధ్య తరగతినంతా కొల్లగొడుతున్నారు వీళ్ళు. ఏం చేశారని? దేనికైనా మీనింగ్ ఉండాలా రమ్య? ఇది కరెక్ట్ కాదు. మేము ఒకటండి, హిందువులను ఎవరు చులక వచ్చినా బదలం. పాయింట్ 1. వీడి ధర్మం సినిమాలు అనేది సినిమా గురించి మాట్లాడు. నేను ఈ సినిమా కాదు, ఇట్లా వేలాది మంది క్రియేటర్స్ ఉన్నారండి, మంచి మంచి డైరెక్టర్లు ఉన్నారు. ఒకళ్ళేనండి, తెలుగులో వేలాది మంది డైరెక్టర్ ఉన్నారు. ఇక కొత్త పిల్లగాళ్ళు వచ్చి సూపర్ హిట్ ఇస్తున్నారు. మొన్న మావాడు తెలంగాణ పిల్లగాడు తీసిండేదో బలగం అని, ఊరు చూసింది. వెధవ సినిమా ఎప్పుడైనా చూసారండి? 13,000 ఊర్లలో వేసుకొని చూసింది, ఏడ్చిండ్రు మా వాళ్ళు మొత్తం 13,000 ఊర్లల్లో బలగం సినిమా ఊర్లలో వేసుకొని చూసిండ్రా? మామూలు ప్రజలు చూసిండ్రు. బంధాలేంటి, బంధుత్వాలేంటి, ప్రేమేంది, ఇవన్నీ కలగలిపిన గుండె తెలంగాణ గుండె. ఇది దొంగ గుండె, కమర్షియల్ గుండె, గ్రాఫిక్స్ గుండె, మోసం గుండె పెట్టుకున్నావు అన్నీ. కాబట్టి ఇక్కడ నుంచి ఎవరికైనా చెప్తున్నాం, వీడే కాదు, మా ధర్మానికి ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడినా ఇట్లాంటి షోల దగ్గర. ఎందుకంటే వీడు మంచి కాదు. కోట్లాది మందికి ఈరోజు ఒక రకంగా ఒక ఫీల్లో ఉన్నాడు. వ్యక్తిగతంగా కొన్ని మీరు మాట్లాడితే అది ఒక అండర్ గ్రౌండ్లో ఉంటుంది అండి, ఒక డిస్క్లోజర్ టెస్ట్లో ఉంటుంది, అది జరుగుతూ ఉంటాయి. కానీ లక్షలాది మంది చూస్తున్నారు లైవ్లో, కోట్లాది మంది. ప్రపంచంలో ఉన్న 126 కోట్ల హిందువులతో అనుకుందాం, నీ పెట్టుబడి మేము, నీ బతికే మేము లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళరా? మేము టికెట్ కొనుక్కుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉంటావురా? మరి ముస్లిమ్స్ క్రిస్టియన్స్ చూడమనరా? ఇప్పుడు హిందువులు అన్నావు కదా, మీ హిందువులు అందరూ వీడి సినిమా నడుతుందా? ఇది కరెక్ట్ కాదండి. పాపం ఆయన భార్య కూడా చాలా మంచిది, వీడికి ఒక్కడికి ఎక్కడికి వెళ్ళి వచ్చిందో మాకు ఇట్లా తయారైపోయాడు. కాబట్టి ఇప్పటికి కూడా చెప్తున్నా, రాజమౌళి మర్యాద కొద్దిగా బహిరంగంగా క్షమాపణ చెప్పు. ఇప్పటికే హిందూ సంఘాలన్నీ ఒక్కటవుతున్నాయి, మేమే ఆపుతున్నాం. ఎందుకంటే మీ నాన్నగారి మీద ఉన్న గౌరవంతో మాత్రమే, లేకపోతే 100% ఫత్వా జారీ చేస్తాం.